స్నేహితులని కాంటాక్ట్ చేయాలనుకున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోతే వోడాఫోన్ కాల్ మీ బ్యాక్. గంటల తరబడి సీరియల్స్ చూస్తే షుగర్ వస్తుందా? పిల్లలు వీడియో గేమ్స్ కు అతుక్కుపోతే మధుమేహం తప్పదా? మన దేశంలోనే ఎందుకు డయాబెటీస్ ఎక్కువగా ఉంది? హైదరాబాద్ షుగర్ సిటీగా ఎందుకు మారుతోంది? సైలెంట్ కిల్లర్ ఈ రోజు ఉదయం 8:30 ధర్మ సందేహాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దత్తూరు పత్రం చెప్తాం కదా, కాయ గురించి కొంచెం వివరంగా చెప్పండి మేడం. ముందు దీన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్తా అండి. దీని కాయ ఇలాగా ముళ్ళు ముళ్ళు ఉంటాయండి దీనికి. ఇది సూచిస్తుంది అనమాట. ఈ చిన్న ఇప్పుడు మేక పిల్లలు లేదంటే దూడలు ఇవి అన్ని ఉన్నప్పుడు ఏది పడితే అది తినకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సహజసిద్ధంగా ఇలాగ ప్రకృతిలో ఇలా ఈ తెల్లని పువ్వు మనం వైల్డ్ గా పెరగటం చూస్తూ ఉంటాం తుప్పల్లో. అది ఇదే మెత్త పువ్వు అని చెప్పానంటే చూడని వాళ్ళు అంటూ ఉంటారు, కానీ దీని పేరు తెలియదు. ప్రత్యేకంగా దీన్ని ఏమని పిలుస్తారు? ఓహో, ఈ బృహతి అనగానే సంస్కృతంలో చెప్తారు. ఎందుకంటే మంత్రంతో చెప్పినప్పుడు కంపల్సరీగా అది ఆ సంస్కృత నామాన్ని వాడినప్పుడే దాని ఫలితం ఉంటుంది. కానీ వాడుక భాషలో మనం ఏమంటాము, లేంటి మన రోజు మన ఇంటి పక్కనే ఉంటుంది, కానీ ఇదే బృహతి పత్రం, ఆ దివ్య వృక్షం, ఆ గణపతి దీనిలో మనకి ప్రతిబింబిస్తున్నాడు. దీన్ని మనం చాలా చెట్లో మనకు ఈ మొక్కలో గణపతి అనే ప్రతిబింబం అంటూ ఉన్నది. 21 మొక్కలకి మొక్కల్లో కూడా ఆయన ప్రతిబింబం కనిపిస్తుంది. అయితే మన ఇంటి పక్కన ఉన్నా కూడా మనం గుర్తించలేకపోతున్నాం. సరే, ఇప్పుడు 21 పత్రాలకి ప్రత్యేకంగా విశిష్ట వినాయకుడు ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే ఈ బృహతి పత్రం మనం అలాగే దత్తూరి మీరు అన్నారు కదా, ఇది దీని యొక్క వీటినే ప్రత్యేకంగా వినాయకుడు కోలుకోవడంలో ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు ఇందాక చూసాము ఆయన గణాధిపతి అని చెప్పేసి. ఈ 21 ఈయన కోరుకున్నారంటే కేవలం ఈ 21నే మీరు సంరక్షించండి, మిగతా వాటిని పట్టించుకోవద్దన్న ఉద్దేశం ఏమాత్రము కాదు. ఆయన ఏంటంటే ఇప్పుడు మనకి ఒక క్లాస్ రూమ్ ఉంది, స్కూల్లో చూస్తే ఒక క్లాస్ లీడర్ లేదంటే రిప్రజెంటేటివ్ ఉంటారు. ఇలా ఒక జిల్లేడు లేదంటే ఇప్పుడు ఈ దత్తూరం కూడా కొంచెం విష పదార్థం కలిగి ఉన్న ఆ అంశ దానిలో ఉంటుంది. సో ఇవి ఇక్కడ ఉన్నాయంటే ఈ 21లో దానికి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన మొక్కలు అన్ని కూడా దాని కిందకి వస్తాయి అన్నమాట. వాటి అన్నిటికీ కూడా ఒక రిప్రజెంటేటివ్ గా ఒక మొక్కని చూపించడం జరిగింది. సో ఆ విధంగా సమస్త వృక్ష సామ్రాజ్యాన్ని కూడా ఆయన సూచిస్తున్నారు. ఇక్కడ దత్తూరి మొక్క మీరు చెప్పారు కదా, ఇక్కడ శివుడు కూడా ఏమైనా సంబంధం ఉందంటారా? ఇందులో శివతత్వానికి సంబంధించి ఉందంటారా? ఉందండి, తప్పకుండా. ఎందుకంటే దీనిలో మనం మంత్రం సహితంగా చూస్తే గనక ఎలాగా సమర్పించాలంటే ఓం హరసూనవే నమః దత్తూర పత్రం సమర్పయామి, ఓం హరసూనవే నమః దత్తూర పత్రం సమర్పయామి అని ఈ విధంగా ఈ మంత్రయుక్తంగా ఇక్కడ శివుణ్ణి సంబోధిస్తున్నారు. ఇక్కడ శివుణ్ణి కనుక మనం చూసినట్లయితే ఆయన ఒక్కసారి కొంచెం మనం విశ్లేషణగా చూసుకుంటే క్షీరసాగర అర్ధన సమయంలో ఏమైంది, ఫస్ట్ వాళ్ళు అమృతం కోసం ఇది తలపెట్టినప్పుడు హాలాహలం ఉద్భవించింది బయటికి. అందరూ అమృతం కావాలి లేదంటే కల్పవృక్షమో కామధేనువో ఐరావతమో వీటి నుంచి సుగుణాల గురించి ఆశించారు, కానీ ఆ వచ్చిన హాలాహలాన్ని ఎవరు దాన్ని నివారిస్తారు, ఎవరు దాన్ని నివృత్తి చేస్తారు అని చెప్పని అంత ఇదే అవుతున్న సమయంలో శివుడు, మన పరమశివుడు వచ్చి అన్ని లోకాలు కూడా నాశనం అయిపోతున్న సమయంలో ఆయన వచ్చి దాన్ని ఏ విధంగా అందరినీ కూడా కాపాడి మనందరినీ వాళ్ళు ఇక్కడ ఇలా ఉన్నామంటే ఆయన దయ వల్ల ఇలా ఉన్నాం అనమాట. సో దానికి సంకేతంగా ఆయన తీసుకుని మళ్ళీ ఎవరికి హాని కలగకుండా ఆయన కంఠంలో పెట్టుకున్నారు. అలాగే మన విషసర్పాన్ని ఆయన కంఠాభరణంగా ధరించడం చూసాం. ఎందుకని దాన్ని మన రకరకాల విశ్లేషణలు ఇప్పటి వరకు చూసుంటాం, కానీ దాన్ని ఎందుకని ఆయన హక్కుని చేర్చుకున్నారు అంటే దానిలో ఆ కూరల్లో అది విషం ఉంది, కానీ దాన్ని అది కాపాడుకోవటానికి, అది ఆహారం తీసుకున్నప్పుడు దానికి సహాయపడటానికి, అంతేగాని ఇంకొకరికి హాని కలిగించాలన్న ఉద్దేశం ఏమాత్రము దానికి లేదు. దానిలో ఈ గుణం ఉన్నా కానీ దానిలో ఉన్న సద్గుణాలు గమనించి దాన్ని మనం సంరక్షించాలి. ఇప్పుడు కనిపించగానే దాన్ని చంపేయాలన్న ఉద్దేశం మనకు కనిపిస్తుంది, కానీ అత్యవసరమైన పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లోనే అలా చేయాలి.
లేదంటే దానికి ఎటువంటి హాని మనం కలగజేయనప్పుడు దాని దారి అది వెళ్ళిపోతుంది అనమాట, ఏమీ చేయదు. ఆయన దాని ఆభరణంగా ఆనందంగా స్వీకరించారు. అలా కానీ మనిషి ఈరోజు నిలువెత్తు స్వార్థముతోటి విషంతో నిండిపోయి ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు, మనం ఇవాళ దానికి బాధితులం అందరం కూడా ఇలా ఈ పరిస్థితుల్లో. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా మనం చూస్తే శివుడు తండ్రి ఏమో ఇలాగా విష సర్పాన్ని ఆయన ఆదరించారు. అలాగే వినాయకుడు చూస్తే ఇటువంటి విష మొక్కలు వృక్షాలని ఆయన సమర్పించమని, ఇవి నాకు ఇష్టమని సూచిస్తున్నాడు. ఆయన అటు జంతు సామ్రాజ్యంలో స్నేహభావాన్ని, సోదర భావాన్ని ఆయన చూపిస్తుంటే ఆ తనయుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఈయన ఈ మొక్కల పట్ల అంటే సమస్తమైన వృక్ష సామ్రాజ్యంతో ఆయన ఒక ఆదర భావం ఆయన మనకి నేర్పిస్తున్నారు. చాలా బాగా చెప్పారండి ఈ శివుడి గురించి, వినాయకుడి గురించి. తర్వాత ఇక్కడ ఉమ్మెత్త అంటారు కదా, ఉమ్మెత్త అంటే ఏంటి? ఉమ్మెత్త పత్రం అంటారు కదా, అవంటే ఏంటి? ఇవేనంటారా? ఇవేనండి ఉమ్మెత్త అంటే, ఇదిగోండి కాయలు, ఉమ్మెత్త కాయలు ఇవేనంటారా? ఇవి తప్పనిసరిగా ఇది విషం అని చెప్పేసి అన్నా గానీ దాన్ని నిరాదరణకి గురి 21 పత్రాలు దీన్ని కూడా రేపు ఉదయం వినాయక చవితి నాడు ఖచ్చితంగా తప్పనిసరిగా పెట్టాలి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శివుడు మనకి, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు పాము ఎప్పుడు మన హాని తలబెట్టే జీవిగానే మనం చూసాం, ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి చూసిన ఏదని. కానీ శివుడు దాన్ని ధరించినప్పుడు దాని విశిష్టత నేను పర్యావరణ పరంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆయన దయవల్ల, పరమేశ్వరుడు దయవల్ల చక్కగా లక్షణంగా తినగలుగుతున్నాం. కానీ పాము మనం రోజు భోజనం చేస్తున్న ప్రతి ఆహారపు మెతుకు కూడా పాము సహాయం చేయడం వల్ల తింటున్నాము అని నేను అంటున్నాను. మీరు అది విశ్లేషణ చెప్పండి మేడం దానికి. అది వినటానికి చాలా హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఆ పాము లేనిదే ఆ ఆహారం మనకి చేరట్లేదు. ఇవాళ మన పదార్థాలు మనం తింటున్నామంటే ఏ విధంగా దాని ఆ విషయం చూస్తున్నాం, కానీ దాని వెనక అది పర్యావరణానికి ఎంత సహాయం చేస్తుంది అని చూస్తే అది మన పంట పొలాల్లో ఎన్నో రకాల ఈ ధాన్యాన్ని తినే ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, వాటన్నిటినీ ఇది భక్షిస్తుంది. అది రక్షించటం వల్లే మన ఆహారాన్ని అది మనకి ఇవాళ చేరుతుంది. సో అది చేసే మంచి సహాయం చూస్తే అది ఎంత కాపాడుతుంది, మన మొత్తం లోకాన్ని అంతా కూడా సంరక్షిస్తుంది. దాని ఒక బాధ్యతగా అనమాట. సో ఆ జీవి విషం ఉంది కదా అని దాన్ని మొత్తం తొలగించి వేస్తే అది ఆహారంగా దేన్ని తీసుకుంటుందో దాని సంతతి విపరీతంగా అభివృద్ధి చెందిపోతుంది. సో అక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేసింది, దాన్ని మనం ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకూడదు. అలాగే మళ్ళీ పాముల సంతతిని కూడా చెక్ చేయడానికి దానిపైన ఇంకొక జీవి ఉంటుంది. అలా అన్ని ఒక్కొక్కటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఏమాత్రం మనం చిన్నది ఒక్క స్క్రూ ఒక నట్టు తీసేసినా గానీ ఎటువంటి వాహనం కూడా ఎక్కడికక్కడ ఆగిపోతుంది. మనం ఆ పని చేసామంటే పరమేశ్వరుడు అన్ని దాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటారు. ఇక్కడ మనకి ఏదో ఒక నరమో ఒకటి ఏదో కట్ చేస్తారు, ఆయన అంతే సింపుల్. సో అటువన్నీ డిస్టర్బ్ చేయకూడదు. కనీసం మనం వాటిని తెలుసుకుని రక్షించలేకపోయినా కనీసం వాటిని హాని చేయకూడదు. మేడం ఇక్కడ వినాయకుడికి ఉమ్మెత్త గురించి మనం చెప్పుకుని మాట్లాడాము. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకే పత్రాలు మనం వాడుకుంటాం పూజల్లోని, వాటిని చెప్పండి. ఇంకా దీని తర్వాత చూస్తే మనం ఉత్తరేణి అనే దీని గురించి ఇంత ముందు కార్యక్రమాల్లో కూడా చాలా విరివిగా ఈ గురించి మాట్లాడుకున్నాము. ఇది ఈ మంత్రం చూస్తే గనక ఉత్తరేణి గుర్తించడం ఈ పాటికి చాలా ఆయుర్వేద కార్యక్రమాలు వీటన్నిటిలో చాలా విరివిగా దాన్ని మనం చూస్తున్నాం. అండ్ మనకి బాగా కనిపిస్తుంది కూడా. ఆ ముళ్ళ కొమ్మలు ఉండి మనం నడుస్తుంటే మనకి మన బట్టలకు కూడా పట్టుకుని దాన్ని గుర్తించడం చాలా తేలిక. అయితే మంత్రం చూస్తే ఓం గుహాగ్రజాయ నమః. సో ఉత్తరేణి పత్రం సమర్పయామి అని చెప్పేసి అంటాం. సో ఇలాగా ఉత్తరేణి దాని గుణాల్ని చూస్తే గనక మనం దాని అపమార్గ, సంస్కృత నామం వచ్చి అపమార్గ అనమాట. అపమార్గ అని ఎందుకు పెట్టారంటే మనకి శరీరంలో ఉన్న అపాన వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మూత్రనాళాలు, మూత్రపిండాలు వీటిల్లో సమస్తాన్ని కూడా అది శుభ్రం చేసేస్తుంది. దానిలో పేరుకుపోయిన కొన్ని వ్యర్థ పదార్థాలు కానీ ఈ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి అంటారు, వీటన్నిటిని కూడా సమూలంగా అది చక్కగా స్పష్టంగా శుభ్రం చేస్తూ ఉంటుంది. అలాగే రక్తాన్ని కూడా చాలా
శుద్ధి చేస్తూ ఉంటుంది. మేడం, మీకు ఉత్తరాయణి పత్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది? ఔషధ పరంగా తీసుకుంటే మీరు ఇందాక మేము ఒక కాయ గురించి చెప్పారు, తినేయచ్చు అన్నారు. ఇప్పుడు దీని అయితే తినడానికి అవకాశం లేని విషయం ఉందన్నారు. అయితే ఉత్తరాయణి మన తులసి మొక్క ఆకులు అయితే తీసుకుంటే నోట్లో మనకు అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా ఉంటామని చెప్పి దోషాలను నివారణ చేస్తున్నాను అన్నారు. ఈ ఉత్తరాయణి అనేది మనం ఆహార రూపం తీసుకోవాలా, లేకపోతే వైద్యపరంగా దాన్ని ఏమైనా చేయాలంటే ఏ విధంగా చేస్తే పసర రూపంలో తీసుకోవాలా, ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఉత్తరాయణి మొక్క మొత్తం కూడా ఉపయోగాలు ఉన్నాయండి. వేరు దగ్గర నుంచి దాని కాయల వరకు కూడాను. ఆ వేరు ముఖం పుల్లగా వాడతారు. సో ఆ చిగుళ్ళు, నోటిలో వచ్చే పుళ్ళు, వీటిని అన్ని కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. అలాగే వాక్కు శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థితులకు వెళ్ళాలనుకునే వాళ్ళకి వాళ్ళు గురువులు, మన పూర్వీకులు దీన్ని సూచిస్తారనమాట. సో ఆ శుద్ధి నుంచి ఆ సిద్ధిలోకి కూడా అది తీసుకెళ్తుంది. ఆ విధంగా తోడ్పడుతుంది. అలానే దీని ఆకులు రసాన్ని ఈ గిరిజనులు వాళ్ళు మన నాగరికత సమాజానికి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళకి ప్రకృతి నుంచే వాళ్ళకి సమాధానం అక్కడి నుంచే వస్తుంది. సో ఈ పాము, తేలుకాటుకి, ఆఖరికి మనం ఇప్పుడు బాగా విరివిగా చూస్తున్న కుక్క కాటులకి, వీటన్నిటికీ కూడా విరుగుడు ఆకులు రసము బాగా పిండి మనం డైరెక్ట్ గా ఆ గాయాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత ఈ రసాన్ని వేస్తే దాన్ని ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారని ధర్మ సందేహాలు చేసినందుకు ధన్యవాదాలండి మీకు. ఇది ఈనాడు ధర్మ సందేహాల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.